రెక్కలతో ప్రయాణం, రెప్పపాటు జీవితం. అహ్మదాబాద్ విమాన విషాదం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంతకీ ఆ పాపం ఎవరిది? తనిఖీ నిర్వహణ లోపమే కారణమా? డీజీసీఏ హెచ్చరికలను ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయిందా? అసలు ఎందుకు గాల్లో ఎగరలేకపోయింది? టేక్ ఆఫ్ సెట్టింగ్లో లోపం, పైలట్ తప్పుదమే కొంపముంచిందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా అంతు చిక్కడం లేదా? అంత పెద్ద ప్రమాదంలో ఒకే ఒక్కడు ఎలా బయటపడ్డాడు? గతంలో ఇలాంటి సంఘటన ఏమైనా జరిగిందా? విహంగ విషాదాలతో ఫ్లైట్ ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారా? అహ్మదాబాద్ విమాన విషాద ఘటనతో 11A సీట్ హాట్ టాపిక్ గా మారింది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు స్పాట్లోనే మరణించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న 242 మందికి గాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ భారత సంతతికి చెందిన బ్రిటిషర్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. విమానం మంటల్లో కాలిపోతుంటే రమేష్ విశ్వాస్ మాత్రం దాని నుంచి బయటపడి గాయాలతో నడుచుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిప్పులు చిమ్ముకుంటూ గగనంలో దూసుకుపోవాల్సిన విమానం నేలను తాకి పేలిపోయింది. 242 మంది ప్రయాణికుల స్వప్నం ఆహుతైపోయింది. కానీ రమేష్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంటే 11A సీటులో కూర్చొని ప్రయాణించడమే అతడి ప్రాణాలు దక్కడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తన సీటుకు ముందే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటంతో అతడు ఆ డోర్ తెరుచుకొని బయటకి రాగలిగాడని అంటున్నారు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన ఒక్కసారిగా అంతులేని విషాదాన్ని మిగిల్చింది. దీంతో విమాన ప్రయాణాలపైనే భయాందోళనలు నెలకొన్నాయి. ఫ్లైట్ జర్నీ అంటేనే బాబోయ్ అంటూ జంకుతున్నారు ప్యాసింజర్లు. విమాన విహంగం అత్యంత సురక్షితమనే అభిప్రాయం నుంచి అత్యంత ప్రమాదకరమనే పరిస్థితికి మారిపోయింది. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. డ్రీమ్ లైన్ కాస్త డెత్ లైన్ గా మారుతోంది. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఇలాంటి టైంలో 11A సీటుపై జోరుగా చర్చ సాగుతోంది. 11A సీటులో ప్రయాణించి విమానం ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలతో బయటపడడం ఇదే తొలిసారి కాదు. 1998లో కూడా ఇలాంటి నమ్మశక్యం కాని ఘటనే చోటు చేసుకుంది. థాయిలాండ్కు చెందిన నటుడు, గాయకుడు రువాంగ్ సాక్ లోయ్ చుషాక్ కూడా అచ్చం రమేష్ విశ్వాస్ మాదిరిగానే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరి 11A సీటులోనే ప్రయాణించారు. నాడు ప్రమాదానికి గురైన థాయ్ ఎయిర్వేస్ కు చెందిన TG261 విమానంలో మొత్తం 146 మంది ఉండగా 101 మంది మరణించారు. రువాంగ్ సాక్ లోయ్ చుషాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చారు. నాడు దక్షిణ థాయిలాండ్లో విమానాన్ని ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి బురద పొలాల్లో పడిపోయింది. తాజాగా ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడడంపై రువాంగ్ సాక్ స్పందించారు. ఈ విషయం తనకు ఒళ్ళు గగురు పొడిచేలా చేసిందన్నారు. 27 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. తాను 20 ఏళ్ల వయసులో ఉండగా ఇలాగే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. తాను కూడా 11A సీటులోనే ప్రయాణించానని తెలిపారు. నాడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం తనకు పునర్జన్మ లాంటిదన్నారు. రమేష్ అయినా రువాంగ్ అయినా ప్రాణాలతో బయటపడటానికి కారణం ఎకానమీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరుసలో ఉండే 11A విండ్ సీటే. దీని వెనకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అయితే ఆ సీటుని విమానంలో ఎవ్వరూ ఇష్టపడని చెత్త సీటుగా చెప్తుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకే ఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వంపు తిరిగి ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. బోయింగ్ 787లో 11A సీటుని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట. ది విండో సీట్ 11A అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందింది. ఎయిర్ కండిషనింగ్ డక్టులు లేదా స్ట్రక్చరల్ రీఇన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా కొన్ని సీట్లు, ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్
737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలా మంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెప్తుంటారు. కిటికీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలా మంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీట్ అంటే హడలిపోతారట, అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పుడు ఈ మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకు డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింటా నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద పరిహారంపై సర్వత్రా చర్చ సాగుతోంది. విమాన ప్రమాదాల్లో బీమా పరిహారం అంతర్జాతీయ నిబంధనలు, దేశీయ చట్టాలు, బీమా పాలసీల ఆధారంగా నిర్ణయిస్తారు. మన దేశం 2009లో సంతకం చేసిన మాంట్రియల్ కన్వెన్షన్ 1999 పరిహారం గణనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం విమాన ప్రమాదంలో మరణించిన ప్రతి ప్రయాణికుడి కుటుంబానికి ఎయిర్ ఇండియా కనీసం 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ పరిహారం చెల్లించాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక్కో ఎస్టీఆర్ విలువ ₹120. దీని ప్రకారం చూస్తే మరణించిన ఒక్కో వ్యక్తి పేరిట 1,80,00,000 బీమా పరిహారం లభించనుంది. ఎస్డీఆర్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించే కరెన్సీ యూనిట్. దీని విలువ డాలర్, యూరో, యెన్ వంటి కరెన్సీల ఆధారంగా మారుతూ ఉంటుంది. విమానయాన సంస్థ నిర్లక్ష్యమే కారణంగా తేలితే బాధిత కుటుంబాలు కోర్టులను ఆశ్రయించి అధిక పరిహారం కోసం డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతి చెందిన వారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడి కానప్పటికీ ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ఎంపరర్ అశోక విషాదాన్ని పోలి ఉందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడు ముంబైకి 3 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఎంపరర్ అశోక ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ 2 ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి. 1978 జనవరి 1న న్యూ ఇయర్ రోజు ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ఎంపరర్ అశోక ముంబైలోని శాంటాక్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన 1 నిమిషం తర్వాత 8,000 అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించని తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన ఆటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ పనిచేయలేదు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపునకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుంచి నిటారుగా దాదాపు 35 నుంచి 40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 ఏళ్ల తర్వాత 2025 జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే కూలిపోయింది. ఎంపరర్ అశోక మాదిరిగానే డ్రీమ్ లైనర్ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలో కూలిపోయి పెను విషాదాన్ని మిగిల్చింది.